పచ్చిపప్పు పచ్చి వేసుకునే వాళ్ళు కొంచెము అట్లా కొంచెం వేగంగానే వేసేసుకోండి, లేకపోతే మొత్తం కూడా మాడిపోతాయి. ఎందుకంటే మళ్ళీ తాలింపు గింజలు వేగాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటామండి, అలానే ఎండుమిర్చి. పచ్చిమిరపకాయ ఇలా మధ్యలోకి కోసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయలు మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. అట్లానే కొంచెం ఇంగువ మంచిగా కలుపుతున్నామండి. శ్రావణ మాసం వస్తుంది కదండి, స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి, కామెంట్ లో పెట్టండి, నేను చేసి పెడతాను. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసేస్తాను. చూడండి, పచ్చిమిర్చి మంచిగా పోయినాయండి. ఇంకా నేను ఆపేస్తున్నాను. దీంట్లో మనము ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీంట్లో మనము తాలింపు వేసేసుకోవాలండి. మనం వేయించుకున్న తాలింపు వేసేసుకుందాం. మొత్తం తాలింపు వేసేసానండి. ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. కొంచెం వేసుకోండి, కావాలని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కలిపుకుందాము. అలానే జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇక కలిపుకుందామండి. ఒకవేళ పసుపు సరిపోలేదు అంటే మాత్రం కొంచెం వేసుకొని